ప్రేమించుచున్నారు. మనము దేవుడు అంటే మనకి పిచ్చి ప్రియులారు. ప్రేమ అనే మాటని అన్నిటికీ వాడతాం, కానీ మరి దేవుని విషయంలో పవిత్రమైనది ఆ ప్రేమ. మనం చూచామా దేవుని? చూడలేదు, నేను కూడా చూడలేదు. అయినా నువ్వు ప్రేమిస్తున్నావు దేవుడు అంటే. ఎందుకంటే దేవుని మనం ప్రేమించింది, ఆయన మనల్ని సృజించిన సృష్టికర్త. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించాను. దేవుడు ఎట్లా ఉంటాడంటే మన వలే, అంటే ఆయన ఆది ప్రియులారా, ఆయన మహిమదేహం ఆయనకి. దేవుడిని చూస్తాం మనం ఇప్పుడు. ఆయన ఈ లోకానికి మధ్యాకాశానికి వస్తాడు, మనలందరినీ తన మార్పు చేసి, ఈ కేవలం ఈ మన శరీరం ఇది కొంతకాలం నుండి నశించిపోయేది కనుక ఆయన మహిమ దేహంలోనికి తీసుకుని వస్తాడు. బలమైన శక్తి కలిగిన దేహంలో ఎప్పుడు నిత్యము జీవించగలిగినటువంటి జీవితము, అది అటువంటి మహిమ దేహంలోనికి మనం తీసుకెళ్ళగలుగుతాడు. కాబట్టి ప్రియులు, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే. చూచేది కన్నే కదండి. దేవుడు తనను ప్రేమించేవారు ఈ లోకంలో ఉన్నారని ఆయన చూస్తూ ఉన్నాడంట పరలోకం నుంచి. తనని ఎవరు నమ్ముకుంటారో, ఆ నమ్మిన వారు ఎవరో, వారు ఎలా ఉన్నారో దేవుడు పరలోకం నుంచి చూస్తున్నాడు. మనకు కన్నులు ఇచ్చిన వాడు కానకుండానా, చెవులు ఇచ్చిన వాడు ఇది ఆయన వినకుండా అంటే వింటాడు, చూస్తాడు. కాబట్టి మనము ఆయనను ప్రేమిస్తున్నాము. కన్నులారా చూడకయే. మనము ధన్యులు. అందుకొరకే చూచి నమ్మిన వారి కంటే కొంతమంది చూచారు పిల్లలు దేవుడు అంటే దేవుని యేసు ప్రభువును. దేవుని చూచిన వారు ఉన్నారు, దేవుని చూడని వారు ఉన్నారు. దేవుని చూచిన వారు ఎవరు? పరలోకములో దేవదూతలు ఉన్నారు. ఆ తర్వాత చూచిన వారు ఎవరు? యోహాను పరదేశికి వెళ్ళాడు ప్రాణంతోనే, ఆయన చూశాడు. ఇంకా ఎవరు చూశారు? అపోస్తలుడైన పౌలు చూశాడు. ఆయన కూడా పరలోకానికి తీసుకుని పోబడి ఆ గొప్ప విషయాలన్నీ చూచి ఆయన వచ్చినాడు. అంతేకాకుండా ప్రియులారా, తతిమా వాళ్ళు ఎవరు చూడలేదు. ఇద్దరు వ్యక్తులు చూశారు. వారి ఈ విషయాలకి రాసి తర్వాత యేసు ప్రభు ఆ పరలోకం నుంచి నరరూపం ధరించి వచ్చిన దేవుని కుమారుడుగా శిష్యులు చూచారు. వారు చూచి నమ్మినారు. అందుకొరకే మనము ధన్యులము. ఈనాడు యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మాటలు విని, ఆయన మాటలను విశ్వాసం నుంచి పాపక్షమాపణ పొంది రక్షణ పొందిన మనము, నమ్మి బాప్తిస్మం పొందిన మనం ధన్యులు పిల్లలు. అందుకొరకే ఇక్కడ మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. మనం గొప్ప రెండు కార్యాలు చేసాం. దేవుని నమ్ముతున్నాం, దేవుని ప్రేమిస్తున్నాం. కనుక మనము ధన్యులము. మీ విశ్వాసమునకు ఫలము. ఎందుకు విశ్వాసిస్తున్నాము? మన పేరే బిలీవర్స్. మన పేరేంటి? హూ బిలీవ్స్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆర్ గాడ్, దే ఆర్ బిలీవర్స్. సింపుల్ అనమాట, అంతే. ఈ లోకంలో దేవుడు ప్రజలందరినీ తన స్వరూపంలో సృజించాడు. వారికి అన్నీ ఇస్తున్నాడు. గాలి అదొక ధనాగారంలో నుంచి వస్తుందంట. వర్షము ఒక గొప్ప ధన నిధి, దేవుని నిధి. అది ఆకాశం నుంచి వస్తాయి. ఒక్కొక్కసారి గాలి ఆడకపోతే ఏమి తోచదు. మనం పీల్చేటువంటి ఈ ఆక్సిజన్, జీవవాయువు దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ఎప్పుడైనా గుర్తించావా? వర్షాలు కొంచెం లేటుగా వస్తే మన పని చాలా కష్టం. ఆ దయామయుడు మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింప చేస్తూ తన గాలిని, తన వర్షాన్ని కురిపిస్తానే ఉన్నాడు. ఏమిచ్చావు దేవునికి? మనమైనా ఏదో కృతజ్ఞత పూర్వకంగా ఆయన కొరకు కానుకలు ఇస్తున్నాం. ఇవ్వని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. కోకొల్లలు
అయినా వారికి ఏమైనా లోటు చేస్తున్నాడా, తక్కువ చేస్తున్నాడా, నీకు ఎట్లా ఇస్తున్నాడో వారికి అలాగే ఇస్తున్నాడు. దేవుడు కరుణాసంపన్నుడు, దేవుడు దయామయుడు. ఆయనను ప్రేమించకపోయినా, ఆయనను నమ్మకపోయినా ఆ దేవుడు అందరికీ ఉపకారి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన మీ విశ్వాసమునకు ఫలమును చూడకపోయినా ప్రేమిస్తున్నాము, చూడకపోయినా విశ్వసిస్తున్నాము. అయితే విశ్వాసానికి ఫలమున్నది. దెర్ ఇస్ ఏ రివార్డ్. మనకు ఒక ఫలం ఉన్నదండి. విశ్వాసమునకు ఫలం అంటే ఆత్మరక్షణ అన్నాడు. పొందుచు చెప్పనసఖ్యమును, మనం చెప్పలేము, చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషం మనది. ఏ సంతోషము? చెప్పనసఖ్యమైన సంతోషము. చెప్పడానికి అలవగాదన్నవాడు. మన సంతోషము లేకపోయినా సంతోషమే. ఒక భక్తునికి ఏమి లేకపోయినా సంతోషమే, ఉంటే సంతోషం. ఈ లోకంలో ఉండే ప్రజలకు అలా కాదు. ఉంటేనే సంతోషం. వాళ్ళకి కనబడితేనే సంతోషం, ఉంటేనే సంతోషం, తింటేనే సంతోషం. మనకైతే నో. మన యొక్క సంతోషము చెప్ప అసఖ్యము కానిది, ఇంతని కొలవలేనిది. మనం ఆనందిస్తున్నాం. దేవుని ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అంటున్నాడు. మన ఆనందము దేవునిలో, మన ఆనందము ప్రభువులో. మనకు ఏదో ఉంటే ఆనందించే పరిస్థితులు కాదు. మనం దేవుని పిల్లలుగా, అపరలోక రాజ్య పౌరులుగా, అనిత్య రాజ్యానికి వారసులుగా మనం ఆనందిస్తున్నాం. ఈ లోకంలో ఆనందము అది వేరే రకంగా ఉన్నది. కానీ దేవుని ప్రజల ఆనందము అది చాలా గొప్పది ప్రియులారా. అది నిత్యం ఉండేది. వారి తలల మీద నిత్యానందం ఉండు అంటాడు. ఇప్పుడుండి రేపు పోయేది అది ఆనందం కాదు. చాలామందికి ఇప్పుడు ఉండేది రేపు, ఈరోజు సంతోషపడతారు, రేపు మళ్ళా ఏడుస్తారు. పియర్స్ అది కాదు ఆనందం. నిత్యము ఏమి ఉన్నా లేకున్నా యేసునందే ఆనందిస్తుంది. అలా ఉన్నదాన్ని విశ్వాసం లేకపోతే ఏది ఉంటేనే ఆనందిస్తున్నావా? ఏది ఉంటే అందరూ ఆనందిస్తారు. ఏమి ఉన్నా లేకపోయినా, చేనులో పైరు పండకపోయినా, నువ్వు అనుకున్నది జరగకపోయినా ఆనందించేది అది నిజమైన ఆనందం. అది దేవుడిచ్చే ఆనందం. అది నీకు ఉన్నదా ప్రియుడా, సోదరుడా, సోదరి? దేవుడు మనల్ని ఆనందించమంటున్నాడు, నిత్యము ఆనందించమంటున్నాడు, ఎల్లప్పుడూ. అయితే ఒక్కోసారి ఆనందించడానికి కారణం అది అవకాశాలే ఉండవు, అయినా కూడా ఆనందించాలి. ప్రియులారా, 8-9 వచనాలు ఉన్నాయి. అయితే నేను ముఖ్యంగా 12లో దేవదూతలు ప్రియులారా ఈ సంగతులను, ఈ కార్యములు తొంగి చూడబోనుచున్నారు. అది ముఖ్యం. దేవదూతలు దేవుని దగ్గర ఉండేవారు. దేవునికి దూతలు వాళ్ళు కోట్ల కొలది ఉన్నారు. కెరూపులు ఇంకా ఎంతో మంది. వారికి కొంతమందికి పేర్లు ఉన్నాయి, తెలిసిన పేర్లు మనకు ముఖ్యము. 3 గబ్రియేలు దూత, ఆ తర్వాత ప్రియులారా మిఖాయేల్ ఆయన ప్రధాన దూత, తర్వాత లూసిఫర్ అనే పడిపోయిన దేవదూత. ఆయన ఒకప్పుడు ప్రముఖుడు. అయితే పేరాస చెంది దేవునితో సమానముగా ఉండాలని కోరుకొని పడిపోయినవాడు లూసిఫర్. వారు ఆకాశ మండలాల్లో ఆయనతో పాటు చాలామంది దేవతలు పడిపోయినారు. అయితే పరలోకములు దేవునితో ఉన్నవారు గాబ్రియేలు సంగతి మనకు తెలుసు. ఆయన వార్త వచ్చాడు. అసలు వీరు దేవదూతలు అంటే వార్తాహరులు. వీళ్ళు వార్తలు తీసుకుని వచ్చేవారు దేవుని దగ్గర నుంచి, పరలోకం నుంచి. దేవుడు పంపగా వచ్చి వారు విషయాలు చెప్పేవారు.
వీరు ఆయా సమయాలలో ఈ భూలోకానికి వచ్చారు. ప్రభువైన క్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు గబ్రియేలు దూత వచ్చారు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. యేసయ్య పుట్టినది మన కొరకు. ఆయన దేవుని కుమారుడు, దేవుడు. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. ఆయన ప్రధాన శిల్పి. ఈ ప్రపంచాన్ని, భూలోకాన్ని, అన్నీ చేసే సందర్భంలో ఆయన ప్రధానుడు. ఆయన లేకుండా ఏమి కలగలేదు. అంత గొప్పవాడు మన ప్రభు. నీవు నేను నమ్ముకున్న మన ప్రభు చాలా గొప్పవాడు ప్రియులారా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు మన దేవుడు. కనుక ప్రియులారా, గబ్రియేలు లూకాసు వార్త 1వ అధ్యాయం 26, 27, 28 వచనాల్లో ఆయన వస్తాడన్నమాట. లూకాసు వార్త చూడు తీయండి. నేను దేవదూతలు ఈ సంగతులు తొంగి చూడగలుగుతున్నారనే మాట మీదనే కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి చెప్పాలనుకుంటున్నాను. మనకు వీలుంటే సమయాన్ని బట్టి త్వరగా చూస్తాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 26, 28 వచనాల్లో ఇక్కడ గబ్రియేలు దూతని గురించి రాశారు. 1వ అధ్యాయము 26, 28 వచనాలు. 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాడు. గబ్రియేలు దేవుడు పంపగా, ప్రభు అయిన క్రీస్తు పంపగా వచ్చిన వారు ఈ దూతలు. ఒకసారి ఆదికాండం 18వ అధ్యాయంలో 3 వ్యక్తులు అబ్రహాం ఇంటికి వెళ్ళారు. వారిలో 2 దేవదూతలు, ఒకరు ప్రభు అయిన క్రీస్తు. యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా రాకముందే అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి ఈ లోకాల్లో ప్రత్యక్షమైనాడు. ఆయన సశరీరుడై ప్రత్యక్షమైనని తిమోతి పత్రికలో రాయబడింది. ఏది 2000 సంవత్సరాలు అంత రాకముందు కూడా ఆయన అప్పుడప్పుడు ఈ లోకానికి వచ్చి ప్రజలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వారికి ఏమైనా సహాయం చేద్దామా అని వచ్చినవాడు ప్రభు. మనం చూడవచ్చినవాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాసత్వంలో బ్రగ్గిపోతూ ఉంటే నేను మిమ్మల్ని చూడవచ్చాను, మీ మొర విన్నాను, మిమ్మల్ని విడిపించడానికి దిగి వచ్చినాను అంటాడు. ఆయన వచ్చినాడా? పరలోక తండ్రి ఎప్పుడు రాడు. ఆయన తన కుమారుడుగా ఆయన పంపినాడు అన్నమాట. దేవుడు చూస్తున్నాడు మన సంగతులు. అందుకొరకు ఇక్కడ కూడా దేవదూతలు ఈ సంగతులను తొంగి దేవదూతలు ఎందుకు తొంగి చూస్తున్నారంటే వారు పరలోకంలో ఉన్నవారు, హైయెస్ట్ ప్లేస్లో ఉన్నారు. హైయెస్ట్ ప్లేస్లో ఉన్నవారు తొంగి చూస్తారు. మనము అందుకొరకే ఆ ప్రభు పరలోకం నుంచి, భూలోకం నుంచి పరలోకానికి ఆయన వెళ్ళే సందర్భంలో మనం అది గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు ఎత్తి తేరి చూస్తున్నారు? మీ వద్ద నుంచి పరలోకానికి ఏ రీతిగా ప్రభు అయిన క్రీస్తు వెళ్ళాడో అదే రీతిగా ఆయన తిరిగి రాబోతున్నాడు. మనమేమో పరలోకం చూడాలంటే పైకెత్తి చూడాలి, పరలోకంలో ఉన్న వాళ్ళు చూడాలంటే ఇట్లా దిగి తల వంచుకొని చూస్తారన్నమాట. ఇది డిఫరెన్స్. కాబట్టి దేవుడు ఉన్నాడు, దేవుడికి దూతలు ఉన్నారు, దేవుడు తన స్వరూపం ముందు నరులను సృజించారు. ఇదే కథ అంతా. వారు అప్పుడప్పుడు దేవదూతలు చూడండి, 91వ కీర్తన 11వ వచనం. దేవదూతలు వారు మనకు సహాయపడేటువంటి సహాయకులు అన్నమాట. 91వ కీర్తన 11వ వచనం చూడండి. 91వ కీర్తన 11వ వచనం. దేవదూతల గురించి కొంచెం చదువుకుందాము. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. మనం గూర్చి
చిన్నపిల్లలకి ప్రత్యేకంగా కొంతమంది దేవతలు ఉంటారు. పెద్దవారికి కూడా తన ప్రజలు మనం ప్రయాణాలు చేసేటప్పుడు ఇంకా అనేక సందర్భాలు అపాయాలు ఇరుకులు ఇబ్బందుల్లో మనం ఉన్నప్పుడు తన ప్రజలను కాపాడడానికి దేవుడు తన దూతలను వారి దూతలు వారి మహిమా స్వరూపులు కనుక వారు మనకు కనబడరు. ఆ పవర్ కనబడుతుంటుంది. ఒక్కోసారి తెలియకుండానే మన ప్రక్కనే ఉంటారు, మనకు సహాయపడతాం. మన ఆపదలో పడే సమయాల్లో అలా అడ్డుపడతా ఉంటారు దేవదూతలు వీరు. కనుక ప్రియులారా, సహాయపడే పరలోకపు జీవులు వీళ్ళు. వీరు ప్రభు ఆధీనంలో ఉన్నారు. వీరు ఈ లోకంలో తొంగి చూడన మనం చేసే క్రియలు, ఇప్పుడు మనం చేసే ఆరాధన, సహోదరులు గౌరవార్థముగా మీరు అది ముసుగు వేసుకుంటారు తల మీద. ఇది చూస్తున్నారు, ఏంటి వీళ్ళు ముసుగు వేసుకున్నారే, అప్పుడు వారు అక్కడ తెలుసుకుంటారన్నమాట. సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలా, సంఘంలో స్త్రీలు ముసుగు వేసుకోవాలి. దిస్ ఇస్ ఏ హానర్. అంటే నీ పురుషులను గౌరవించటం, అసలు సత్పురుషుడైనటువంటి మన ప్రభువుని ఘనపరచాలని. కనుక పురుషోత్తముడైనటువంటి మన ప్రభువుని ఘనపరిచేదానికి గుర్తుగా మనకు ఇక్కడ ఉన్నది. చూడి ప్రియులారా, ఈ విషయాలు అక్కడక్కడ రాయబడి ఉన్న ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాల్లో కూడా ఈ దేవదూతల సంగతి, ఎఫ్సి పత్రిక మీకు అర్థమవుతుందో లేదో. దేవదూతలు వారు చేసే పనులు మా గురించి, వారు మనకు సహాయకులు, ఆత్మరూపులు. వారు ఏం చేస్తున్నారో, వారు మనం చేసే క్రియలు తొంగి చూస్తున్నారంట. మనం చేసే క్రియలు చాలామంది చూస్తున్నారు. అయితే ప్రత్యేకంగా పరలోకం నుంచి దూతలు చూస్తున్నారు. కనుక మనం జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ వ్రాయబడి ఉంది. చూడండి 3వ అధ్యాయము 9-10 వచనాలు. క్రీస్తును ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనుల్లో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచబడుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించను. కాబట్టి ఇక్కడ అదేనమాట ఉన్నది. చూడండి, సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము తెలియబడిన ఎవరికి తెలియాలా? పరలోకములో ప్రధానులకును అధికారులకును. సంఘము ద్వారానే నేడు జ్ఞానము అందరికీ తెలియబడాలి. సంఘము ద్వారానే దేవుని సంగతులు ఈ ప్రపంచానికి పరలోకంలో ఉన్న ప్రధానులకు దేవదూతలకు తెలియచేస్తున్నాడు అన్నమాట. కాబట్టి మన ద్వారా ఎంతోమందికి గొప్పవారికి తెలియజేయబడే సంగతులు కనుక సంఘంలో ఉన్న మనం చాలా జాగ్రత్తగా ప్రభు కొరకు జీవించాలని ఇక్కడ వ్రాయబడింది. అంతేకాకుండా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఆరాధన సందర్భంలో ఈ మాటలు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు అంటూ ఇక్కడ 10వ వచనం. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ముసుగు ఉండవలను. ఈ ముసుగు ఎందుకంటే అధికార సూచన. కనుక ప్రియులారా, మొదట పురుషుడు సృష్టించబడ్డాడు, పురుషుల నుంచి స్త్రీ చేయబడింది కనుక హానర్గా
పురుషులను చూచినప్పుడు లేక మీ భర్తలకు మీరు మీ ఇంటి వారికి మీరు హానర్గా మీరు ముసుగు వేసుకుంటారు. అదే సందర్భంలో ఆయన పురుషోత్తములైన ప్రభువైన దేవుని ఆయన మనకు తల శిరస్సు కనుక ఆయనకు గౌరవార్థంగా సంఘంలో స్త్రీలు తన వెంట్రుకలను కప్పుకోవటం ఆరాధనలో అది ఒక భాగం అన్నమాట. అంతేకాకుండా ప్రియులారా, దేవదూతలు వారు మనకు ప్రియులారా ఎంతో పరిచర్య చేసేవారు. వారి పరిచర్య ఎంతో గొప్పది ప్రియులారా. నిత్యము మన కొరకే ఉంటారు. వారు ప్రభువైన క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఆయన దగ్గరికి వచ్చినారు. చూడండి, మత్తయి వార్త 4వ అధ్యాయము 11వ వచనములో ఈ మాటలు ఉన్నాయి. చూడండి, మత్తయి వార్త 4వ అధ్యాయము 11వ వచనములో ఈ మాటలు ఉన్నాయి. యేసు ప్రభు ఉన్న సమయాలలో దేవదూతలు కూడా ఆయన పుట్టినప్పుడు ఆ పుట్టుక వర్తమానాన్ని తెలియజేశారు. ఆయన పుట్టిన తర్వాత ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అవసరమైన ప్రతిసారి వారు వచ్చారు. చూడండి, అంతటా అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. అపవాది దేవుని దూతే, పడిపోయిన దేవుని దూత శోధించాడు, చాలా శోధించాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ కొండ మీద నుంచి దూకంటున్నాడు. యేసుప్రభు దూకాల అంటే ఆయన తగ్గినట్టు నువ్వు హెచ్చినట్ట. కాబట్టి ప్రియులారా, అందుకంటే యేసుప్రభు అంటాడు, ప్రభు అయిన నీ దేవుని మురికి ఆయన మాత్రమే సేవింపునని వ్రాయబడి ఉన్నదని చెప్పి ఆ శోధన నుంచి తప్పించుకున్నాడు. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవునికి పరిచర్య చేస్తారు, ఆయన నమ్మిన ప్రజలకు పరిచర్య చేసేవారు దేవుని దూతలు అన్నమాట. కనుక పరలోకములో దేవుని సింహాసనం ఎదుట ఎల్లప్పుడూ నిలిచి ఉండేవారు. వాళ్ళు అటెండ్ అంటారనమాట. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో నిలిచి ఉంటారు. దేవుని సింహాసనుడై ఆయన కూర్చుని ఉన్నప్పుడు వారు దేవుని దూతలు నిలిచి ఉండేవారు. దేవుని ప్రజలకు దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞను వారు శిరసావహించి ఈ లోకానికి వచ్చి సహాయపడేవారు అన్నమాట. అందుకొరకే ఒకసారి చూడండి, అపోస్తుల కార్యము 12వ అధ్యాయం 6 నుంచి 10వ వచనాలు. పేతురు చెరసాల్లో ఉన్నాడు. అప్పుడు ఏం చేశారు? వారు ఆ చెరసాల నుంచి ఆయన విడిపించడానికి వచ్చి ఆయన తీసుకుని వెళ్ళారన్నమాట. అది ఆయనకు కూడా తెలియదు పిల్లలు. చూస్తారా, అపోస్తుల కార్య గ్రంథము 12వ అధ్యాయము 6 నుంచి 10. కాబట్టి మనకు ఏదైనా అవసరత ఉన్నప్పుడు దేవుడు చెప్పగా వారు వచ్చి మనకు సహాయపడుతుంటారన్నమాట. కొర్నేలి ఆయన భక్తిపరుడు, అన్యుడు. ఆయన రక్షణ విషయంలో కూడా దేవదూతలు వచ్చి మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, 12వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు. దేవుని దూతలు మనల్ని చూస్తున్నారంట. ఆ విషయం మనము గమనించి జాగ్రత్తగా ఉండాలని నేను మీకు చెప్పాలని యొక్క విషయాన్ని కోరుతున్నాను. పిల్లలు చూడండి, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాను. సంఖ్యలతో ఉన్న, చెరసాలలో ఉన్న, ఇబ్బంది పడుతున్న, బాధపడుతున్న పేతురు దగ్గరికి వచ్చాడు. చూడండి, ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాలను కాచుచుండెరి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించాను. వీరు వెలుగు దూతలు కనుక చీకటి అయినా వారికి చీకటి కాదు. తర్వాత చూడండి, ప్రకాశించింది. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేవగా సంఖ్యలు అతని చేతుల్లో నుండి ఊడిపోయాను. వీళ్ళు గొప్ప కార్యాలు చేసేవాళ్ళు అనమాట. సంఖ్యలు కూడా విడిపోయినాయి. తలుపు కూడా ఒక పెద్ద తలుపు ఉన్నది ఆ చెరసాలది. అది కూడా తన అంతటి తాము తెరుచుకున్నది అనమాట. ఆ పేతురు బయటకు వెళ్ళిపోయినాడు. తర్వాత తీసుకుని వెళ్ళిన ఆ దూత పరలోకానికి వెళ్ళగా ఆయన ఆశ్చర్యపోతాడు అనమాట. ఇది కళా నిజమా అన్నట్టుగా.
కనుక ప్రియులారా, చాలా సార్లు ఈ దేవదూతలు తన ప్రజలకు సహాయపడేవారు అన్నమాట. అరణ్యంలో ఉన్నప్పుడు దేవుని ప్రజలకు తోడుగా ఉన్నవారు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా నిలిచే సందర్భాలలో, అనేక విషయాలలో దేవుడు తన దూతలను పంపినప్పుడు, ఎర్ర సముద్రం పాయలైనప్పుడు కూడా దేవదూతలు వాళ్ళు చూస్తున్నారు. తన ప్రజల కొరకు దేవుడు ఏం చేస్తున్నారో అవన్నీ గమనించి ఆ మహాగణుని స్తుతిస్తున్నారు. దేవుడు ఆయన నమ్ముకున్నవారంటే ఇంత ప్రేమ అని ఆయన కనపరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ప్రియులారా, దేవదూతలు కార్యములను తొంగి చూచుచున్నారని వ్రాయబడి ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయములో. కనుక ప్రియులారా, మనం చూడకపోయినా దేవుని నమ్మినాము, తర్వాత ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినాము, తర్వాత ఆ విశ్వాసానికి ఫలము చెప్పనసక్ష్యమైన మహిమాయుక్తమైన ఆనందాన్ని పొందాము. రక్షణ పొందిన వారికి నిజముగా ఆనందమే. యేసు ఉన్న ఇంటిలో ఎంత సంతోషం, యేసు ప్రభు ఉన్న ఇంటిలో సంతోషం, యేసు ప్రభు ఉన్న సమాజంలో సంతోషం, యేసు ప్రభు ఉన్న ఆ హృదయంలో ఆనందం. కనుక చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన చూచిన వారు దేవదూతలు దేవుణ్ణి. ఆ తర్వాత పౌలు తర్వాత పేతురు కాదు యోహాను చూశాడు. తర్వాత శిష్యులు యేసు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు శరీరధారిగా అప్పుడు చూచారు. మనమైతే చూడలేదు. చూడకపోయినా మనం నమ్ముతున్నాం, ధన్యులము. కనుక మనకు గొప్ప బహుమానం ఉన్నది ప్రియులారా. కేవలం నమ్ముకున్న ద్వారా మన పాపాలు తొలగిపోయి యేసు ప్రభు కార్చిన పవన రక్తమును విశ్వాసించిన మనకు గొప్ప రక్షణ ఉన్నది. మనకిచ్చిన రక్షణ చాలా గొప్పది ప్రియులారా. ఇంత గొప్ప రక్షణ చాలా గొప్పదండి. మనం అనుకుంటున్నాం కానీ ఎవరి పాపాలు క్షమించబడేవారు ధన్యులని చెప్పిన ఆ దేవుడు వారికి రక్షణ ఇచ్చినాడు. ఆ రక్షణ చాలా గొప్పదట. అది హెబ్రీ పత్రిక. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడలా మనం ఎలాగ తప్పించుకుందామో. యేసు ప్రభు దిగి రావాల్సి వచ్చింది రక్షణ కొరకు. యేసు ప్రభు పరలోకము నుంచి ఈ భూలోకానికి మానవ రూపము ఎత్తి ఆయన ఈ లోకములో 33 సంవత్సరం జీవించి ఆ తర్వాత మనుషులందరి రక్షణ కొరకు ఆయన సిలువలో ప్రాణాన్ని ధారపోయవలసి వచ్చింది. ఆయన శరీరంలో పావన రక్తం కార్చవలసి వచ్చింది. మన సమాధాన శిక్ష ఆయన భరించవలసి వచ్చింది. అంత గొప్పది రక్షణ. ప్రభు ప్రాణాన్ని పెట్టుడి ద్వారా దొరికింది మనకు రక్షణ. ఆయన రక్తం కార్చుడి ద్వారా సర్వమాన పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మ అనే పుణ్యదాన బలియాగం అన్నారు. మానవ కోటి పాపాలు పోవాలంటే, మనుషులందరికీ రక్షణ దొరకాలంటే రక్తం అవసరం. ఏ రక్తము? ఎడ్ల రక్తమా, గొర్రెల రక్తమా, పశువుల రక్తం కాదు. అది ఏటేటా చెల్లించలేరు. దాని కాస్ట్ కూడా చాలా పెరిగిపోతుంది. అందుకొరకే ఒకేసారి లోక పాపములను మోసి వెళ్ళిపోయిన దేవుని గొర్రెపిల్లగా ప్రభువైన క్రీస్తు ఈ లోకానికి వచ్చి తన పరిపావన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తము సరిపోయినది మనుషులందరినీ విమోచించడానికి. దేవుడు ప్రియులారా ఒక శాస్త్రాన్ని రాశాడు. పాపము చేసిన వాడు చనిపోవాలని. ఆ శాస్త్రము రాసిన ఆయనే దిగి వచ్చి చనిపోయి పావన రక్తాన్ని కారిస్తే కానీ ఆ మానవ కోటికి పాపక్షమాపణ జరగదు. అందుకొరకే వచ్చాడు యేసయ్య. ఎవరైతే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని, ఈ యొక్క గ్రంథాన్ని వ్రాసారో ఆ ప్రభువే వచ్చాడు మన కొరకు. ఎంత ప్రేమ ఆయనకి, ఎంత దయ, ఎంత జాలి. నువ్వు మర్చిపోతావా ఆయన ప్రేమను? ఆయన ప్రేమను కనుగొనలేవా, చూడలేవా? దేవుడు నీ కొరకు
ఎంతో దూరం నుంచి దిగి వచ్చినాడే. కనుక ప్రియులారా, ఎందుకు సమయం అయిపోయింది, మనం ఆయన చూడకపోయినా నమ్మినాము, ధన్యులము. దేవదూతలు ఈ కార్యములు తొంగి చూస్తున్నారంట. దేవుని దూతలు అంటే వారు మహిమా స్వరూపులే, కానీ వారి అటు దేవుని పరిచర్యలో ఉంటారు, ఇటు భూలోకంలో ఉండే తన ప్రజలను ఆయన వారికి సేవ చేస్తూ ఉంటారు. 13వ వచనం చూడు. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై, మనసు అది ఒక శరీరం లాంటిది పిల్లలు. ఇప్పుడు ప్రభువైన క్రీస్తు తన తువాలతో తన నడుము కట్టుకున్నాడు. ఎప్పుడు కట్టుకున్నాడు? శిష్యుల పాదాలు కడిగి పరిచర్య చేసి, మనిషి కుమారుడు పరిచర్య చేయటికే వచ్చాడు. అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి యేసు ప్రభువు వచ్చినాడు. కనుక ప్రియులారా, కాబట్టి మీ మనసును నడుము కట్టుకుని, అప్పుడప్పుడు కష్టపడేటువంటి వారు ఎవరైనా కూడా ఒక టవల్ లేకపోతే ఏదైనా ఒక క్లాత్ తీసుకొని నడుము గట్టి వస్తుంది అన్నమాట, బెల్ట్ లాగా ఉంటుంది అన్నమాట. మీరు నడుముకు వడ్డాణం ఎట్లా ధరిస్తారు స్త్రీలు? కనుక మీ మనసుని నడుము కట్టుకొని, పిల్లరా, మనసుని నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు మనం వింటానే ఉన్నాం, ప్రభువుని ఎప్పుడు చూడలేదు. ఆయన ప్రత్యక్షంగా పోతా ఉన్నాడు మధ్యాకాశానికి. ఆయన వస్తాడు నీ కొరకు, నా కొరకు, సంఘమును కొరకు, ఆయన నమ్మిన బిడ్డలందరి కొరకు. చనిపోయిన వారికి తిరిగి లేస్తారు. మనము మహిమ దేహము, వారు మనం మహిమ దేహము కలిగి వారిలో అది మధ్యాకాశానికి వెళతాం. ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై ఏం చేస్తాడంటే, ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై మనకు ఏదో తెస్తాడు. నువ్వు ప్రభు కొరకు ఏమైనా చేసి ఉంటే అవన్నీ మనము గ్రంథంలో రాయబడ్డాయంట. మనం మాట్లాడుకునే మాటలు, మనం చేసే పనులకి ఒక గ్రంథమే పెట్టాడంట దేవుడు. ఆ పరిశుద్ధుల కొరకు దేవుడు వ్రాయించే గ్రంథం అన్నమాట. కనుక ప్రియులారా, ఆయన ఎవరి క్రియల చొప్పున వారికి ఫలమేయడానికి ఆయన సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదంటాడు. దేవుడు సిద్ధపరుస్తున్నాడు. కావాలా నీకు? అక్కర్లేదా? జీతమే పోతున్నాడు అండి. ప్రతివానికి ఇవ్వడానికి దేవుడు తన ఒక సిద్ధపరుస్తున్నాడు. పరలోకాన్ని సిద్ధపరిచాడు. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళాడు. పరలోకంలో మనందరికీ స్థలాలు ఉన్నాయన్నమాట. పరలోకంలో స్థలం అంటే ఎంత గొప్ప సంగతి. నాట్ కలకటా, నాట్ బెంగళూరు. పరలోకం ఎవరిని అబ్బో గొప్ప దేశం, నిత్యముండే దేశము, దేవుడు ఉండే ప్రాంతము. మనం చూడండి, ఈ క్యాపిటల్ సిటీల్లో ఉండేవాడు ఎప్పుడు కూడా మనల్ని పాలన చేసేటువంటి ఆ ముఖ్యమంత్రి లేకపోతే ప్రధాని, ఢిల్లీ అయితే ప్రధాని, వాళ్ళు ఉండే ప్రాంతం అన్నమాట. 45 years back, in the year of 1978, I came to హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేది పెద్ద గొప్ప కాదు. అప్పుడు నేను నెల్లూరు నుంచి వచ్చేవాడిని. అప్పుడు ఆ నెల్లూరు ఆ చార్మినార్ ఎక్స్ప్రెస్, హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వస్తుంటే ఎమ్మెల్యేలు ఎక్కేద్దాన్ని. దాంట్లో ఆ ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎక్కించడానికి వారి బృందం అంతా వచ్చేవాడు అన్నమాట. నన్ను ఎక్కించడానికి కూడా వచ్చేవాడు కొంతమంది స్నేహితులు, బంధువులు. ఎందుకంటే సుదూరమైన ప్రాంతం, 100 కిలోమీటర్లు. మనం వెళ్ళిపోతున్నాం పరలోకానికి. దేవుడు ఉండే స్థలము, దేవదూతలు. అక్కడ ఒక ప్రభుత్వం ఉన్నది, ఒక పెద్ద, అక్కడ ఒక నిత్య రాజ్యం ఉన్నది. అక్కడి నుంచి పాలన జరుగుతూ ఉన్నది. మనం అనుకుంటాం ఇక్కడ ఆయన పాలన చేస్తున్నాడు, ఈయన పాలన చేస్తున్నాడని. వారికంటే ముందుగా ఆ మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి మనందరి బాగోగులు చూస్తున్నాడు. మన కొరకు రక్షణ అవసరమైతే ప్రాణం పెట్టడానికి తన కుమారుని పంపాడు. మనకు జీవాన్ని, ఊపిరిని, గాలిని, సమస్తము, వర్షాన్ని, పంటలను అన్నీ ఇస్తున్నాడు దేవుడు. నా కొరకై అన్నీ చేసిన యేసు అన్నీ చేశాడా? నీ కొరకు చేయలేదా? ఇంకా కొంతమందికి ఇంకా డౌట్ ఏంటి, ఉద్యోగం రాలేదని, పెళ్ళి కానిదని, ఈ యవనస్తులకి ఇదే దిగులు.
వదిలేయండి ఆ దిగులు. మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీ కొరకు చింతిస్తున్నాను. తల్లిదండ్రుల మీద వేయండి, కనబడే తల్లిదండ్రుల మీద, కనబడినటువంటి ప్రభు అయిన క్రీస్తు మీద వేయండి. ఆయన ప్రేమించినట్టుగా ఎవరు ప్రేమించరు, ఆయన సహాయం చేసినట్టుగా ఎవరు చేయరు. ఇప్పుడు ప్రజలు ఎక్కువ మంది అయ్యారు కనుక కొన్ని కొరతలు లేకుండా పోలేదు కనుక దిగులు పడవద్దు. చిన్నమందా భయపడుకొని మీకు రాజ్యం ఇవ్వడానికి మీ తండ్రికి అభీష్టమై ఉన్నది. మనందరికీ ఈ కొరతలు కలిగిన రాజ్యం కంటే ఏ కొరత లేని, అక్కడ ముసలితనం లేదు, అక్కడ పెళ్ళిళ్ళు లేవు, అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, సంతోషముగా ఉండేటువంటి ఒక రాజ్యము మనకి వారసులు కాబోతున్నాం, సిద్ధపరుస్తున్నాం. నేడు రేపు ఆయన ప్రత్యక్షమవుతాడు యేసు. సడన్గా ఆయన ఎప్పుడో మధ్యాకాశంలో ప్రత్యక్షమై తన ప్రజలను ఇక్కడ ఉన్న మనం బ్రతికున్న మనకు ముందుగా ఎంతోమంది ఆయన నమ్ముకున్నవారు మరణించారు. వారందరినైనా మహిమ దేహాలుగా, ఈ శరీరం కాదు మంచి దేహం ప్రభు అయిన క్రీస్తుని పోలిన ఆ దేహాన్ని కలిగిన వారుగా మనం ఉండబోతున్నాము. కాబట్టి సమయం అయిపోయింది. నేను ఇక్కడ ఎక్కువగా దేవుడు ఆయన దూతలు తొంగి చూస్తూ ఉన్నారంట. ఇక్కడ జరిగే ప్రతి కార్యాన్ని మన నోట నుంచి వచ్చే స్తుతులు, ఆరాధన, ప్రభు సువార్తను ఇతరులకు చెప్పడం, ఆ సువార్త చెప్పగా ప్రజలు నమ్ముకోవడం, ఇదంతా వాళ్ళకి వింతగా ఉన్నదన్నమాట. కొత్త సంగతులు వారు చూస్తున్నట్టుగా వారు భావిస్తున్నారు. కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను కమ్ముకొని ఉందిన ప్రతి భారాన్ని, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని వదిలిపెట్టి యేసు వైపు చూస్తూ మనము జీవించాలి. అక్కడ నుంచి పరలోకం నుంచి ప్రభు రాబోతూ ఉన్నాడు మధ్యాకాశాన్ని. మనం అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళా భూలోకానికి వస్తాము. ఇక్కడ ప్రభువుతో 1000 సంవత్సరాలు ఆయన పాలనలో మనం కూడా పాలిభాగస్తులమై మనం ధన్యులుగా ఉంటాం. ఆ తర్వాత నిత్య రాజ్యంలో మనం ఉండబోతున్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ నేను చూడకపోయినా నమ్మినాము, ఆయన ప్రేమిస్తున్నాము, ఆయన నమ్మినాము, అందుకు ఆత్మరక్షణ పొందాము, చెప్పనశక్యమైన ఆనందాన్ని పొందుతున్నాము. కొంతమందికి ఆనందమే లేదు, ఎందుకంటే వారికి ఏం కలగలేదుగా, వారికి ఉద్యోగం రాలేదు, వారికి పెళ్ళి కాలేదు, ఏం ఆనందం అది లేదు. అవి ఆటోమేటిక్గా జరిగితే ఒక జరగకుండా పోతాయి కాక. అంత మాత్రానికి ఆనందాన్ని మీరు ఆపుకోకండి. ఆనందం అంటే ప్రభు అయిన దేవుడిచ్చే నిత్యానందం వారి తలల మీద కుమ్రస్తా అన్నాడు. ఆ ఆనందం వారికి ఎదురు చూడండి. తర్వాత పిల్లరా, దేవదూతలు ఈ సంగతులు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. కాబట్టి దేవుడు మనకి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీ మనసును నడుము కట్టుకోండి, నిబ్బరంగా ఉండండి. ఉన్నా లేకపోయినా నేను ప్రభువును ఆనందిస్తానని చెప్పగలే ఒక మంచి మనసు మనకు ఉండాలి. బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఇంతేకాదు లోకం మనం పుట్టాం, పెరిగారు, ఉద్యోగాలు చేసుకుంటా, సంసారాలు చేసుకుంటా సరే చనిపోతున్నారు. అంతేకాదు లోకం చనిపోయిన తర్వాత చాలా ఉన్నది ప్రియుల. మనం బ్రతుకుతాం, మనం దేవుని రాజ్యంలో ఉండబోతున్నాం. దేవుని పిల్లలుగా దేవుడిచ్చే మహాస్వాస్థ్యాన్ని అనుభవిస్తూ నిత్యము ఆయనతో పాటు ఆనందించబోతున్నాం. ఆ పరలోక రాజ్యాన్ని చూడబోతున్నాం. ఇప్పుడు పల్లెల్లో ఉన్నవాడు పట్టణానికి రావాలంటే ఎంత సంతోషపడతాడు. అంతకంటే నిన్నైన ఆనందాన్ని నీకు నాకు ఇవ్వబోతున్నాడు కనుక అందుకొరకే యేసుక్రీస్తు ప్రత్యక్షం కావాలి. ఆయన వస్తాడు, కళలో అప్పుడప్పుడు కనబడుతుంటాడు, కానీ మనకు ఆయన ఎంతో మహిమ కలిగిన వాడుగా మనకు కన్నులారా కన్నులు మనం కన్నులతో చూస్తాం ప్రభుని. ఆయన మన కొరకు సిద్ధపరిచి తెచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలను, జీతాలను, అవన్నీ నా బిడ్డలారా, ఎందుకంటే కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా,
మీకు సిద్ధపరచబడినటువంటి నిత్య రాజ్యంలో స్వతంత్రించుకోండి. మనకు చాలా 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 భవిష్యత్తు ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ లేదని దిగులు పడకండి. లేనివారు ఉన్నవారు గర్వపడపాకండి. ఉన్నవారు లేని వారికి ఏదైనా హెల్ప్ చేయండి. ఇది మన పని, మన జీవితం. మన ప్రభు త్వరగా పరిస్థితులు మార్చబోతున్నాడు. ఆ పరిస్థితుల కొరకు ఎదురు చూడాలని, ధన్యులు కావాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ప్రభు అయిన దేవుడు తన మాటలు మన కొరకు దీవించుగా.